ఈ రోజుల్లో ఎక్కువ మంది అమ్మాయిల్ని, మహిళల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంది. ఇదే అవాంఛిత రోమాలు. దీనికి ప్రధానమైనటువంటి కారణాలేమిటి? ఒకవేళ ఈ సమస్య ఉంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఇంటి వైద్యంతో? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీసాలు, గడ్డం ఇవి ఉంటే ఇవి ఎలా తగ్గుతాయి, ఇవి ఎలా పోతాయి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. కొంతమంది మహిళల్లో ముఖం పైన అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీంతో మహా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. మహిళల్లో ఇలాగా ముఖం పైన అవాంఛిత రోమాలు రావటం వెనక కొన్ని బలమైనటువంటి కారణాలు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంక్షిప్తః క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే ఈ కారణాలు కనుక్కొని వీటిని సరిదిద్దుకోవాలి. ఇలాంటి కారణాల్లో అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మహిళల్లో కనిపించేటటువంటి పురుష హార్మోన్. ఈ పురుష హార్మోన్లు నిజానికి స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉంటాయి, కానీ ఎక్కువ మొత్తాలలో ఉన్నప్పుడు అప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. మహిళల్లో గడ్డం పైన అవాంఛిత రోమాలు రావడానికి ముఖ్య కారణం ఆండ్రోజెన్స్. పురుష హార్మోన్లు అనే ఇవి కొంతమందిలో అవసరానికి మించి విడుదలవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో ఈ గడ్డం, అలాగే ఈ పై పెదవి పైన వెంట్రుకలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చేటువంటి PCOS సమస్య కూడా వస్తూ ఉంటుంది ప్యారలల్గా. దీంతో ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే గడ్డం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండోది అతి ముఖ్యమైన కారణం ఏంటంటే అడ్రినల్ గ్రంథులలో సమస్యల వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. సూప్రారీనల్ గ్లాండ్స్ అంటారు. కొంతమంది మహిళల్లో ఈ కార్టిసాల్ విడుదల చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. దీన్ని అడ్రినల్ హైపర్ప్లేషియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే శరీరంలో విడుదలవ్వాల్సిన స్థాయిలో కార్టిసాల్ ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల వాళ్ళల్లో మగవాళ్ళలో లాగా ఈ గడ్డం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య అంత కామన్ కాదు. 15,000 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఇంకా ఆ మాటకు వస్తే కార్టిసాల్ తక్కువైనప్పుడు మాత్రమే కాదు, అవసరమైన దానికంటే ఎక్కువగా విడుదలైనా కానీ ముఖం పైన ఈ అవాంఛిత రోమాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో కుషింగ్ సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తారు. ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఏంటంటే స్టీరాయిడ్స్ని యథేచ్ఛగా వాడటం. మామూలుగా అనేక అనారోగ్యాల కోసం డాక్టర్లు ఏదో కొద్ది రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే కొంతమంది నెలల తరబడి వాడుతూ ఉంటారు. ఇలాగ స్టీరాయిడ్లను ఇండిస్క్రిమినేట్గా తీసుకునే వాళ్ళలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్మా ఇలాంటి సమస్యలకు చికిత్స తీసుకునే క్రమంలో ఉపయోగించే ఈ మందుల వల్ల ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్, సంతాన నిరోధక మాత్రలు. ఇవి వాడే సందర్భాల్లో కూడా అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయి. కొంతమంది మహిళలు ఆ గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఒక సైడ్ ఎఫెక్ట్ ఏమిటి అంటే ఆండ్రోజన్ విడుదల స్థాయిని పెంచటం. దీంతో వాళ్ళలో కూడా ఇలాగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడే వాళ్ళలో కూడా ముందెన్నడూ లేని విధంగా అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవేవి ఉండవు, కానీ కొంతమందిలో అవాంఛిత రోమాలు ఉంటూ ఉంటాయి, కొంతమంది ఆడపిల్లల్లో. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఓవర్ వెయిట్, అధిక బరువు. ఇది కూడా ఒక కారణమే. బరువు ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ హార్మోన్స్లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, ముఖం పైన వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మరి ఉన్నాయి సరే, దీన్ని ఎలా తొలగించుకోవాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే వీటిని తొలగించుకోవచ్చు. అవాంఛిత రోమాలు పోవటానికి ముందు హార్ట్ వ్యాక్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రొసీజర్ తెలిస్తే చేసుకోవచ్చు, లేదా చేయించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఆ మొదల నుంచి రోమాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు ఒక చక్కని ఇంటి వైద్యం ఉంది, ఇంటి చికిత్స, దీన్ని పాటించవచ్చు. ఇది చాలా తేలిక, ఎవరికి వాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికోసం మొదట ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోండి. ఇది పసుపు కొమ్ములు తీసుకొని మెత్తగా దంచితే మంచిది. దీనికి 1/2 టేబుల్ స్పూన్ పెరుగుని కలపండి. పెరుగుని హోమోజినస్గా బీట్ చేసి కలపాలి. ఈ మిశ్రమానికి తగినంత బియ్య పిండిని జత చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మీకు ఎక్కడ అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలి. ఉదాహరణకి ఈ పై పెదవుల మీద ఉన్నాయనుకోండి, అక్కడ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ మునివేళ్లతో మృదువుగా కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి 4 సార్లు చేస్తూ ఉండాలి. అయితే ఇలా చేసిన తర్వాత కూడా మీకు అవాంఛిత రోమాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే వ్యాక్స్ చేయించుకున్న 15 రోజులకే రోమాలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంటి చికిత్స పాటించారనుకోండి,
మళ్ళీ రోమాలు రావడానికి 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. అలాగే రెండోసారి వచ్చిన రోమాలు ఇంతకు ముందులాగా స్ట్రాంగ్గా ఉండవు, బలహీనంగా ఉంటాయి ఇలాగా ఈ ఇంటి చికిత్స తీసుకున్నప్పుడు. ఆ తర్వాత కూడా మరొకసారి ఈ హార్ట్ వ్యాక్స్ చేయించుకోవచ్చు. వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత మొదట పాటించాల్సిన పద్ధతిని మళ్ళోసారి మీరు పాటించాలి, అంటే ఈ ఇంటి చికిత్స తీసుకోవాలి. ఈ పద్ధతిని రెగ్యులర్గా పాటిస్తూ ఉంటే 1 సంవత్సరంలో చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ లేజర్ చేయించుకున్నంత ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ అప్పటికి ఈ పద్ధతితో మీకు రిలీఫ్ లేకపోతే అప్పుడు వైద్యపరమైన ఇతర కారణాల కోసం అన్వేషించాలి. అయితే చెప్పుకున్నాం కదా, అసలైన కారణం PCOS. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ PCOD లేదా PCOS, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, ఇది తగ్గితే అవాంఛిత రోమాలు ఆగిపోతాయా అని అడుగుతూ ఉంటారు. చూడండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా PCOD, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, ఇది తగ్గాలంటే ముందు బరువు తగ్గాలి. దాంట్లో మళ్ళీ 70% డైట్ వల్ల తగ్గాలి, 25% ఎక్సర్సైజ్ వల్ల తగ్గాలి. బరువు నియంత్రణతో ఈ PCOSని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఇది ఒక లైఫ్ లాంగ్ యాక్టివిటీ, ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి. శరీరంలో ఇన్సులిన్ పనిచేయకపోవటం వల్ల మగవాళ్ళలో మాత్రమే ఉండే హార్మోన్లు మహిళల శరీరంలో ఎక్కువైపోయి ఇలా గడ్డాలు మీసాలు పెరుగుతూ ఉంటాయి. PCOS లేదా PCOD అదుపులోకి రాగానే అప్పటికే వచ్చిన వెంట్రుకలు ఏం మాయమైపోవు, కాకపోతే కొత్త వెంట్రుకలు రాకుండా ఉంటాయి PCOD కంట్రోల్లో ఉన్నప్పుడు. మరి ఈ పాత వెంట్రుకలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతి. ఇలాగా ఈ PCOS వల్ల నిజానికి అన్వాంటెడ్ హెయిర్ ఒక్క సమస్య మాత్రమే కాదు, దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అధిక రక్తపోటు, అలాగే డయాబెటీస్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయపు క్యాన్సర్, మెటబాలిక్ సిండ్రోమ్ ఇలాంటి వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందు ఆ PCOSకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే దీనికి హార్మోన్స్ మళ్ళీ ఇవి వద్దు అనుకుంటే ఆయుర్వేదంలో చక్కని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ప్రాబ్లం ఓరియంటెడ్గా దీన్ని తీసుకోవచ్చు. ఇలాగా ఈ అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు టెన్షన్ పడకుండా ఈ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తొలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.